ఈ నెలలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తాది. ఈలోపే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటున్నారు బండి సంజయ్. షెడ్యూల్ వచ్చేదాకా జాప్యం చేసి తప్పించుకునే యోచనలో కాంగ్రెస్ ఉందంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అన్నారు బండి. హామీల అమలుపై దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ చూస్తుంటే గత ప్రభుత్వ తప్పిదాలు బయటకు రాకుండా ప్రజల దృష్టి మళ్లించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు బండి. ఇప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 60 రోజులు దాటింది. ఈ 60 రోజులలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ ఇయ్యద్దు, మేము అమలు చేసే ఆలోచన లేదు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మీకు నిజంగా మీ మేనిఫెస్టో ఖురాన్, బైబుల్, భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే, మీరు భావించుకుంటే, మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా, ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప టచ్లు చేయడము, అంతు చూడడము, సంగతులు చూడడానికి ఈ అసెంబ్లీ వేదిక కాదు. కాబట్టి రెండు పార్టీలు ప్లాన్ గా ఎవరు బీఆర్ఎస్ పార్టీ బతుకులు నాశనం చేశారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీని తిడతాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేని స్థితిలో ఉన్నది, ఇచ్చిన హామీలు అమలు చేసే స్థితిలో ఉంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఇచ్చి తిడతారు. ఇద్దరు రెండు సేమ్ సమానం. వీళ్ళిద్దరు కలిసి రేపు ఓలుగోలు తిట్టుకొని వీళ్ళు వాళ్ళకి సహకరిస్తారు, వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు. ఇద్దరికి ఓలుగోలు తిట్టుకొని ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకొని ఇవాళ మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం, పాలన మీద మళ్లించే ప్రయత్నం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని బీఆర్ఎస్ నేత చెప్పుతో కొడతాననడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు. సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వాలని, ముఖ్యమంత్రినే చెప్పుతో కొడతానడం కరెక్ట్ కాదని అన్నారు బండి. భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి ఆరోపణలు, ప్రత్యారోపణలు పొలైట్ చేసుకోవడంలో, కామెడీగా చేసుకోవడంలో, ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు. కానీ హద్దు మీరి అహంకార భావంతో ఇవాళ ఆరోపణలు చేయడం సమాజం దాన్ని స్వీకరించాలనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చైర్కు గౌరవం ఇవ్వాలి మనం, దానిలో ఎవరున్నా కూడా. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు మాటతో మాట్లాడదాం, కానీ చెప్పుతో కొడతాననేది ఇది కరెక్ట్ కాదు.